బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణ చేయడానికి సంబంధించిన అనుమతిని ఏసీబీ సాధించింది. ఆయన ప్రాసిక్యూషన్కి సంబంధించిన అనుమతిని సాధించింది. ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనను విచారించాలంటే, ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖకు గవర్నర్ స్పందించారు. ఆయన విచారణకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది. ఈ విచారణకు ఇప్పటికే ఏసీబీ విచారణకు 4 సార్లు కేటీఆర్ అటెండ్ అయ్యి తన వెర్షన్ ఏంటో ఆయన చెప్పారు. గత డిసెంబర్ 20 నుంచి ఈ కేసు నడుస్తోంది. గత డిసెంబర్ 20న కేసు నమోదైంది. ఆ తర్వాత పలు రకాలుగా ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్ళని విచారణ చేస్తూ వచ్చింది ఏసీబీ. ఈ కేసులో మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఆయన A2గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ని A1గా ఈ కేసులో పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధానమైన అభియోగం 50 కోట్ల రూపాయల నిధుల్ని విదేశీ కంపెనీకి మంత్రివర్గ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు అని. ఆ 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చట్ట విరుద్ధం అనేది ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్, ఏసీబీ చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఆర్బీఐకి తెలియకుండా, మంత్రివర్గానికి తెలియకుండా 50 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని విదేశీ కంపెనీకి ఏ రకంగా మళ్లించారు అనేది ప్రశ్న. సో ఈ ప్రశ్నలో నిబంధనలు పాటించకపోవడం మాత్రమే కనిపిస్తుంది తప్ప అవినీతి ఎక్కడుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేస్తున్న ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ప్రశ్న. ఈవెన్ ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. చాలామంది మంత్రులు, పీసీసీ అధ్యక్షులు కూడా మాట్లాడిన మాటలు, దీంట్లో అవినీతి జరిగిందని మేము ఎక్కడా చెప్పలేదు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పాం. ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం కూడా నేరమే కదా, ప్రొసీజర్ ఫాలో అవ్వడం వెనక కూడా నేరపూరితమైన ఉద్దేశం ఉందని భావించాల్సిన అవసరం ఉంటుంది కదా అని మాట్లాడుతూ వచ్చారు. సో నేరం మాత్రమే చేశారు, నిబంధనలు మాత్రమే పాటించలేదు తప్ప అవినీతికి పాల్పడలేదు. అటువంటిప్పుడు అసలు ఏసీబీ కేసును విచారించడానికి ఏ రకంగా అర్హత ఉంటుంది ఇలాంటి ఆర్గ్యుమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చేస్తున్నారు. సో 50 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఫార్ములా 1 ఈ రేసుకు సంబంధించి ఇస్తున్న సందర్భంగా మంత్రివర్గానికి తెలియకుండా, సో ఆర్బీఐకి కూడా తెలియకుండా ఇండియన్ కరెన్సీని విదేశాలకు పంపించడం నేరం. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే తాము నిధులు మళ్లించాము అనేది అరవింద్ కుమార్ చెప్తున్నమాట. నిధులు మళ్లించడానికి సంబంధించి తాను మౌఖిక ఆదేశాన్ని ఇచ్చాననే విషయాన్ని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఇవ్వడాన్ని నేను సమర్థించుకుంటున్నాను, ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదు, ఇవ్వడం తప్పని కూడా తాను భావించట్లేదు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం కోసం, హైదరాబాద్ను ఒక ఇంటర్నేషనల్ సిటీగా నిలపడం కోసం, హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఫార్ములా ఈ రేస్ లాంటివి జరగడం అవసరం. హైదరాబాద్లో, మొత్తం భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో జరగడం అనేది హైదరాబాద్కు గర్వకారణం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో భాగంగా తీసుకున్న నిర్ణయమే తప్ప దీంట్లో అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అంటూ ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్న మరో ప్రశ్న, ఆ కంపెనీకి నిధులు ఇవ్వడం ద్వారా సదరు కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఫండ్ తీసుకుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిధులు ఆ కంపెనీ ఇచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది అని చెప్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సదరు కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చింది, అది కిడ్ ప్రోకోగా భావించాల్సి వస్తే 50 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కోసం ఖర్చు పెట్టిన మాట నిజం, ఫార్ములా ఈ రేస్ జరగడం నిజం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం నిజం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నం నిజం. అటువంటప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఫండ్ ఇచ్చారు కాబట్టి 50 కోట్లను ఇంకో రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు అనే వాదనను కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేస్తుంది. ఎలా అంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనేక కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాయి. ఆ కంపెనీలు ఆయా ప్రభుత్వాలలో రకరకాల కాంట్రాక్టులు తీసుకున్నాయి, ప్రభుత్వాల దగ్గర నుంచి పనులు తీసుకొని చేస్తూ వచ్చాయి, ప్రభుత్వాల దగ్గర నుంచి టెండర్లు తీసుకొని చేస్తూ వచ్చాయి. సో ఆ కంపెనీలన్నీ టెండర్స్ తీసుకొని ప్రభుత్వాల దగ్గర నుంచి పనులు చేస్తున్న కంపెనీలు తిరిగి ప్రభుత్వానికి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇచ్చాయంటే, సో ఆ కంపెనీలు కూడా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టేనా? ఇవే కంపెనీ కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో నిధులు ఇచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీయో భారతీయ జనతా పార్టీ కూడా ఈ కంపెనీకి లాభం చేసినట్ల. అనేక కంపెనీలు, ఏ కంపెనీలు అయితే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు నిధులు ఇచ్చాయో వాటికి సంబంధించిన పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదు అంటూ గతంలో ఉన్న నిబంధనని బేస్ చేసుకొని చాలా కంపెనీల నుంచి పార్టీలు ఈ రకంగా ఫండ్స్ రేజ్ చేశాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఎలక్టోరల్ బాండ్ రూపంలో నిధులు ఇచ్చింది అనేది బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ ఏ కంపెనీ నుంచి నిధులు ఎంత తీసుకుంది అనే విషయం కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న తర్వాత, సో ఫార్ములా 1 రేస్కు సంబంధించిన కంపెనీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇవ్వలేదు, ఇంకా అనేక కంపెనీలు ఈ రకంగా ఇచ్చాయి. అప్పుడు మిగతా కంపెనీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకో నిధులు ఇచ్చాయో వాళ్ళు కూడా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టేనా? వాళ్ళకి ఆ ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు పనులు కూడా డబ్బులు ఆశించో, ఎలక్టోరల్ బాండ్లు ఆశించో
తీసుకున్నట్లుగానే చూడాల్సిన అవసరం ఉందా అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వేస్తున్న ప్రశ్న. సో నిధుల దుర్వినియోగం ఇంకా ఏ రకంగా జరిగింది అనే దానిపైన ప్రభుత్వం వైపు నుంచి నిజానికి 50 కోట్లు దుర్వినియోగం అయ్యాయి, 50 కోట్లు పలానా వ్యక్తి తిన్నాడు, 50 కోట్లు పలానా వ్యక్తికి లంచం ఇచ్చారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, ఏసీబీ వైపు నుంచి కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్ లేదు. పైగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరొక వాదన, ఫార్ములా ఈ రేస్ని మధ్యలోనే ఆపేసింది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొన్ని డబ్బులు ప్రభుత్వం చెల్లించి ఉంటే ఆ రేస్ కంటిన్యూ అయ్యేది. సో అలా చెల్లించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం పైనే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెడతాం. ఈ ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న ఈ ఫార్ములా ఈ రేసు దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అంతా రద్దు చేయడం ద్వారా జరిగిన నష్టం. కాబట్టి రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉద్దేశం ఏంటో తేల్చడం కోసం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెడతామనే మాట బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తంగా ఈ గవర్నర్ అనుమతి ఇవ్వడం, ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే ఇక కేటీఆర్ని పిలిచి విచారణ చేయడం, ఆయన ప్రాసిక్యూట్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతోంది. సో తెలంగాణలో కూడా అరెస్టుల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనపడుతోంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఇటువంటి అరెస్టులు చూస్తున్నాం, రాజకీయపరమైన అరెస్టులు. తెలంగాణలో రాజకీయపరమైన అరెస్టులు చాలా తక్కువగా కనపడుతున్నాయి. కాళేశ్వరం అంశానికి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు లాంటి వార్తలు, కేసీఆర్ని విచారణకు పిలవడం లాంటి వార్తలు, హరీష్ రావును విచారణకు పిలవడం లాంటి వార్తలు, ఇంకా చాలామంది మాజీ మంత్రులని అధికారులను విచారణకు పిలవడం లాంటి వార్తలు చూసాం. సో మొదటిసారి కేటీఆర్ టార్గెట్గా ఫార్ములా ఈ రేసులో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు జైలు పంపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశాన్ని ఎక్కడ దాచుకోవట్లేదు, బయటపెడుతూనే ఉంది. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన తప్పు చేశాడు, అరెస్ట్ చేద్దామంటే భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుంది, గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు అంటూ ఇటీవల ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మాట్లాడుతూ ఉండడం చూసాం. సో ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ మరింత యాక్టివ్గా ముందుకెళ్ళడానికి సంబంధించి, అరెస్టు చేయడానికి సంబంధించిన అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి. సేమ్ టైం ఈ కేసుని కూడా గతంలో కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో కేసుని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఏ రకంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ బీజేపీ కోర్టులోకి ఆ నివేదిక దానిపై చర్యలు తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిందో, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా ఈడీని ఇన్వాల్వ్ అవ్వమని కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి ఈడీ ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధించి నిరాకరించింది. సో ఇప్పుడు ఏసీబీనే విచారణ చేస్తుందా, ఏసీబీ విచారణ తర్వాత దీన్ని ఈడీకో సిబిఐకో రిఫర్ చేస్తారా అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ గవర్నర్ అనుమతి తర్వాత తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు, కీలకమైన రాజకీయ అరెస్టులు ఉండడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది.